హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా ఇంటి ముందు గోరింటాకు చెట్టు ఉంది. దాన్ని చూడగానే ఎందుకు మాకు పెట్టుకోవాలనిపించింది. గోరింటాకు అంటే ఏ ఆడపిల్లకైనా ఇష్టమే కదా. ఆ గోరింటాకు చూస్తే ఎవరైనా పెట్టుకోకుండా ఎలా ఉంటారు. ఆషాఢ మాసం కానీ శ్రావణ మాసం కానీ అలా ఏ మాసమైనా సరే ఎవరైనా పెట్టుకుంటారు. అందుకే మేము వెళ్ళి ఆ గోరింటాకుని అయితే కోసుకొచ్చుకున్నాం అనమాట. సో ఆ గోరింటాకు అలా కోసుకొచ్చుకున్న తర్వాత మేమైతే గోరింటాకు మొత్తాన్ని ఒక చోట పెట్టి ఆ గోరింటాకులో ఉన్న పుల్లలన్నీ తీసేసాము. అలా తీసేసిన తర్వాత ఓన్లీ ఆకు వరకే ఉంచేసాము. ఎందుకంటే పుల్లలు ఉంటే పెట్టుకునేటప్పుడు ఇబ్బంది అవుద్ది, మిక్సీలో మెదగదు కాబట్టి. సో ఈ ఆకు మొత్తాన్ని మేము మిక్సీ వేసుకుంటున్నాం. రోట్లో నూరుకోవడానికి టైం లేదండి, మా బాబుతో మాకు కుదరదు కాబట్టి మిక్సీ వేసేసుకుంటున్నాం. సో మిక్సీ వేసుకున్న తర్వాత కొంచెం కచ్చాపచ్చాగా అయిన తర్వాత చాలామంది వాటర్ యాడ్ చేస్తారు, కొంతమంది పెరుగు యాడ్ చేస్తారు. మేమైతే ఇక్కడ మజ్జిగ అనేది యాడ్ చేస్తున్నాము. ఆ మజ్జిగ యాడ్ చేసి మళ్ళీ మిక్సీ పట్టుకొని మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాము. అలాగే మిగిలిన ఆకంతా కూడా మొత్తం మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకొని మొత్తం గోరింటాకుని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మా బాబు పడుకున్న తర్వాత నేను పెట్టుకోవడం స్టార్ట్ చేశాను. నాకు ఫింగర్స్కి పెట్టుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి నాకు నెయిల్స్కి పెట్టుకోవడం ఇష్టం ఉండదు కాబట్టి ఓన్లీ ఫింగర్స్కి పెట్టుకుంటున్నాను. ఆ ఫింగర్స్కి పెట్టుకున్న తర్వాత ఆ ఫింగర్స్ కింద కూడా చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టాను. ఆ తర్వాత నేను అరచేతిలో ఒక పెద్ద చుక్క అయితే పెట్టాను. ఆ చుక్కకు చుట్టూరు చిన్న చిన్న చుక్కలుగా పెట్టాను. మీ అందరూ ఫాలో అవుతారా? అందరూ గోరింటాకు పెట్టుకున్న తర్వాత దిష్టి చుక్క అని ఒక చుక్కను పెట్టుకుంటారు. నేనైతే ఫాలో అవుతాను. నేను కూడా ఆ దిష్టి చుక్కను పెట్టుకున్నాను అనమాట. ఫైనల్గా నా హ్యాండ్ ఎలా ఉందో మీకు ఒకసారి చూపిస్తాను. నా హ్యాండ్ వచ్చేసి నేను గోరింటాకు అంతా ఇలా పెట్టుకున్నాను అనమాట. సో అంతా అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్కి నా హ్యాండ్ అనేది ఎర్రగా పండింది అనమాట. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.